చందమామ కథ తగిన కానుక. పూర్వకాలంలో మగధ దేశాన్ని ధర్మగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు ఇందువదన. ఇందువదన సాటిలేని రూపసి, పైగా దైవభక్తి కూడా గల అమ్మాయి. అపురూపంగా పుట్టిన ఆ సౌందర్యవతిని చూసుకుని రాజు మురిసిపోయేవాడు. నా ముద్దు బిడ్డ ఇందువదనను ఎప్పటికైనా దైవభక్తి గల ఒక మహారాజుకిచ్చి పెళ్లి చేస్తాను అని ప్రతిజ్ఞ పూనాడు. ఇందువదన పెరిగి పెద్దదయింది. దేశ దేశాల నుంచి ఎందరెందరో శ్రీమంతులు పిల్లను చూడడానికి వచ్చేవారు. కాకపోతే తను అనుకున్న సుగుణాలన్నీ ఒక్కర్లోనూ కనబడపోవడం చేత ధర్మగుప్తుడికి ఎవళ్ళూ నచ్చలేదు. కనుక ఆ వచ్చిన వాళ్ళు వచ్చిన దారినే మరలిపోయేవారు. ఇందువదన విరక్తి భావంతో ఒక రోజున గదిలో కూర్చొని ఆలోచింపసాగింది. జీవితం అంటే ఇదేనా? తిండి నిద్ర తప్ప మరేమీ వ్యాపకం లేదా? నేను ఒంటరిగానే బతకవలసిందేనా అని అలా విచారిస్తూ ఉండగా కోటలో ఏదో సందడి వినవచ్చింది. అది విని, ఏమిటి సందడి? నా జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుందని మనస్సు మరీ మరీ చెప్తున్నదే. ఈ సందడి అటువంటి మార్పునకు సంబంధించిందై ఉంటుందా అని అనుకుంది. అంతలోనే చెలికత్తెలు ఉరుకులు పరుగుల మీద వచ్చి ఇందువదనను చుట్టేసి కొత్తగా వచ్చిన కళింగ రాకుమారుడు గురించి ఊసులు చెప్పారు. వాళ్ళు ఊసులాడుకుంటుండగానే మంత్రి వచ్చి ఆమెను రాజు దగ్గరికి తీసుకుపోయాడు. ధర్మగుప్తుడు ఆమెను దగ్గరకు తీసుకుని, అమ్మా, మన అదృష్టం ఫలించి ఈనాటికి నీకు తగిన సంబంధం వచ్చింది అంటూ కళింగ రాజకుమారుడు గురించిన వివరాలన్నీ ఆమెకు చెప్పాడు. తండ్రి చెప్పిందంతా శ్రద్ధగా విన్న తర్వాత ఇందువదన, నాయన గారు, మీరు చెప్పిన ఐశ్వర్యములన్నిటికంటే నాకు నా దేవిని సంతోష పెట్టడమే ఎక్కువ. కళింగ రాజకుమారులు నా దేవికి తగిన కానుకను ఇయ్యగలరా అని అడిగింది. తప్పకుండా ఇస్తాడమ్మా. చిన్ననాటి నుంచి అతన్ని నేను ఎరుగుదును. నీలాగనే దైవ పూజ అంటే ఆసక్తి గలవాడు. కనుకనే ఈ సంబంధానికి ఒప్పుకున్న బుద్ధి పుట్టింది నాకు అని తండ్రి చెప్పేసరికి ఇందువదన ఆనందంతో సమ్మతించింది. మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన ఇందువదనను కళింగ రాజకుమారుడైన కృపావర్మకిచ్చి వివాహం చేశారు. ఆమె అత్తగారింటికి బయలుదేరి వెళ్లే రోజున తన దేవి ఆలయానికి వెళ్లి భక్తితో పూజించి, కళింగ రాజ్యం అంతట్లో దొరికే విలువైన వస్తువు నీకు కానుగ్గా సమర్పించుకుంటాను తల్లి అని మొక్కింది. ఇందువదన కృపావర్మ చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా ఉండేవారు. ఆమె ఏమి కోరుకున్నప్పటికీ తలుచుకున్నంతనే సమకూర్చేవాడు కృపావర్మ. ఆమె సంతోషమే తన సంతోషంగా ఎంచి ఇందువదనను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంత చేసినా ఆమె ఏదో ఒక విధమైన బెంగతో ఉన్నట్టు కనపడేది. ఆమెలోని వైరాగ్య భావం కనిపెట్టిన కృపావర్మ ఒక రోజున ఆమెను బుజ్జగించి ఈ విచారానికి కారణమేంటని అడిగేటప్పటికీ తను దేవికి చేసిన వాగ్దానం గురించి వెల్లడించింది. ఈ పాటిదానికి ఇంత బెంగెందుకు? మన రాజ్యంలోకెల్లా విలువైన వస్తువులు తెప్పిస్తాను. అందులో నీకు నచ్చింది తీసుకుని దేవికి సమర్పించవచ్చు. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసినదేముంది అని తక్షణమే రాజ్యంలోని గొప్ప గొప్ప వర్తకులందరినీ పిలిపించాడు. వారు చిత్ర విచిత్రమైన కానుకలెన్నో పట్టుకు వచ్చి రాజు ఎదుట ఉంచారు. ఇందువదన అవన్నీ వేడుకతో పరిశీలించగా అన్నిట్లోనూ ఒకే వస్తువు ఆమెను ఆకర్షించింది. అదే కాంతి వజ్రం. అది ఉన్న చోటు నుంచి చుట్టూ క్రోశుడు దూరం వరకు ప్రకాశిస్తూ ఉంటుంది. తన ఇందువదన ప్రియంగా ఎంచుకున్న అపురూప వస్తువు లభించినందుకు కృపావర్మకు అపరిమితమైన సంతోషమైంది. లక్షల కొద్దీ వరహాలు పోసి ఆ కాంతి వజ్రాన్ని కొని భార్యకి ఇచ్చాడు. ఆమె ఆనందానికి మేరలేకపోయింది. దంపతులిద్దరూ కలిసి మగధ రాజ్యానికి కాలినడకన యాత్ర చేసి అపురూపమైన ఆ కాంతి వజ్రాన్ని దేవికి సమర్పించి వద్దామని నిర్ణయించుకున్నారు. మర్నాడు వారు మగధ రాజ్యానికి పాదచారులే బయలుదేరి గుట్టలు, పుట్టలు, మెట్టలు, మహారణ్యాలు దాటుకుని చివరకు ఒక పెద్ద నది వద్దకు చేరుకున్నారు. ఆ నది దాటిన తర్వాత మగధ రాజ్యానికి ఇంకా కొంచెం దూరమే ఉన్నది. దంపతులు ఉత్సాహంతో నదిని దాటి గట్టుపై నిలబడ్డారు. కొంచెం విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్లీ కాలు సాగించుదామని అనుకుంటూ ఉండగా కాంతి వజ్రం యొక్క కిరణాలు ప్రసరించడం కనపడలేదు. ఇదేమిటి విడ్డూరం? నేను స్వయంగా చేత్తో జాగ్రత్తగా పట్టుకునే ఉంటేనే వజ్రం ఏమైపోయింది అంటూ కృపావర్మ కంగారు పడ్డాడు. ఇందువదనకు తత్రపాటు కలిగింది. బహుశా అది ఏట్లో జారిపోయి ఉంటుందని తలచి దాన్ని వెతికి తీసుకురాగలిగిన వాళ్లకు ఏమి కోరుకుంటే అది ఇస్తామని కృపావర్మ అక్కడి బెస్తవాళ్లతో అన్నాడు. యువకులందరూ మా వల్ల కాదంటే మా వల్ల కాదని తప్పుకొని పోయారు. కానీ ఒక వృద్ధుడు మాత్రం వారెదుటికి వచ్చి, స్వామి, నాకు ఒక్కటే కోరుకున్నది. అది నెరవేరిస్తే ప్రాణానికైనా తెగించి మీరు కోరిన కాంతి వజ్రం పట్టి తెస్తాను అన్నాడు. అది ఏమిటని కృపావర్మ అడిగితే,
నాకు ఒకే ఒక కుమారుడున్నాడు, వాడికి మర్యాద గల జీవనోపాధి కల్పించాలి అన్నాడు. తప్పక అలాగే చేస్తానని కృపావర్మ వాగ్దానం చేసేసరికి వృద్ధుడు బుడుంగున ఏటి అడుక్కంట మునిగిపోయి అనేకమైన జలచరాలతోనూ క్రూర సర్పాలతోనూ పోట్లాడి జయించి చివరకు ఒక బ్రహ్మాండమైన చేపను బయటికి లాక్కుని వచ్చాడు. స్వామి, మీ వజ్రాన్ని మింగిన చేప ఇదే అని అనేటంతలో ఆ చేప తన పెద్ద తోకతో వృద్ధుణ్ణి ఒక్క దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో వృద్ధుడు నీటిలో అలాగే పడిపోయి మరి కనిపించకుండా పోయాడు. కృపావర్మ ఆ చేపను కోసి వజ్రం బయటికి తీసేసరికి వింత చూడ్డానికి చుట్టూ జనం మూగారు. కాంతి వజ్రం దొరికినందుకు దంపతులు సంతోషిస్తూ ఇక బయలుదేరిపోదామనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక గుంట నక్క వచ్చి ఆ వజ్రాన్ని నోట కరుచుకొని పరిగెత్తింది. కృపావర్మ ఆ గుంట నక్కను వెంబడించాడు. అది అతివేగంగా 3 క్రోసుల దూరం పరిగెత్తి ఆ వజ్రాన్ని ఒక తుప్పలో వదిలేసి మాయమైంది. పాపం కృపావర్మ కష్టపడి ఆ 3 క్రోసులు నక్క వెంట పరిగెత్తి అది వదిలేసిన వజ్రాన్ని ఎలాగో మళ్లీ పట్టుకున్నాడు. దంపతులు అలసట తీర్చుకుందామని ఒక చెట్టు కింద నడుము వాల్చి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. దేవి దర్శనం చేసుకుని అపురూపమైన ఈ కాంతి వజ్రం సమర్పించుదామని ఇందువదన ఎంతో ఆత్రపడుతూ ఉంటే తలవని తలంపుగా ఇటువంటి ఆటంకాలు కలిగి ఆలస్యమైపోతున్నదే అని ఆమె బాధపడుతోంది. వారిలా మాట్లాడుకుంటూ ఉండగా కృపావర్మ ఎంతో భద్రంగా తల కింద పెట్టుకుని ఉన్న కాంతి వజ్రాన్ని ఒక గరుడ పక్షి వచ్చి తన్నుకుపోయింది. అదేం చిత్రమో గాని ఆ గరుడ పక్షి తన దారిని తను ఎగిరిపోక వారికి అందుబాటులో ఉండి చుట్టూ తిరగసాగింది. ఇది చూసి ఇందువదన పక్షి పట్టుకుపోయిన వస్తువు ఇక దొరికేదేమిటి, అది అసాధ్యం అనుకుని నిస్పృహ చెందింది. నా దేవిని సంతోష పెట్టలేకపోయాను, నా మాట నిలబెట్టుకోలేకపోయిన దురదృష్టవంతురాలను, నేను ఉండేమి లేకేమి అని ఆమె తనను తానే నిందించుకుంటూ ఆ గరుడు పక్షి ఎగురుతున్న దారినే వెంబడించింది. తనకి ఇష్టం లేకపోయినా కృపావర్మ భార్య మీద ప్రేమ చేత ఇందువదన వెంట పోజొచ్చాడు. ఈ విధంగా గగన మార్గాన గరుడు పక్షి, భూమి మీద కృపావర్మ, ఇందువదనలు అలా తిరుగుతూనే ఉన్నారు. కొంత దూరం పోయిన తర్వాత గరుడు పక్షి వాయువేగంతో ఈశాన్య దిక్కుకు ఎగిరిపోయి అదృశ్యమైంది. దంపతులు ఆ పక్షిని ఇక వెంబడించలేక అది ఎగిరిపోయిన దిక్కున అంతులేని దూరం నడవజొచ్చారు. చీకటి పడే వరకు తిరిగి తిరిగి వారు ఏమీ తోచక చతికిలబడ్డారు. మరి కొంచెం సేపటికి ఆ కటిక చీకటిలో ఒక దిక్కున గొప్ప వెలుగు కనిపించేసరికి ఆ వెలుగు ఏమిటో వారు సరిగ్గా గుర్తించలేకపోయారు గాని అటువంటి వెలుగుతో వారికి ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టు మనసుకు తట్టింది. ఈ విడ్డూరమేమిటో చూసి తెలుసుకోవాలనే కుతూహలంతో లేని బలం తెచ్చిపెట్టుకుని ఆ వెలుగు కనపడే దిక్కుకు నడిచారు. ఎలా అయితేనేం ఆ స్థలానికి చేరుకోగా అది ఒక దేవాలయంలో వెలుగుతూ ఉన్న జ్యోతిలాగా కనపడింది. తీరా లోపలికి వెళ్లి చూసేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అది ఇందువదనకు ఇష్టదైవము అయిన దేవి ఆలయం. ఆలయంలో దేవి శిరస్సు నుంచి ప్రకాశిస్తూ ఉన్నది వారు పోగొట్టుకున్న కాంతి వజ్రం. తమకు దారి తెలియకుండానే ఆ కటిక చీకట్లో వారు మగధ రాజ్యంలోకి వచ్చేశారు. అంతకు పూర్వం అనేకమైన కష్టాలు పడవలసి రావటం, ఇప్పుడు ఈ విధంగా వారి సంకల్పం సిద్ధించి మేలు చేకూరడం, ఇదంతా ఆ దేవి మహిమ తప్ప వేరు కాదని వారు నమ్మారు. అప్పటి నుంచి వారికి దైవభక్తి మునుపటి కంటే కూడా ఎక్కువైంది. భక్తురాలైన తన కుమార్తెకు తగిన భర్త దొరకటం గొప్ప అదృష్టంగా భావించాడు ధర్మగుప్తుడు. దేవికి తగిన కానుక సమర్పించగలిగానని ఇందువదన పొంగిపోయింది. అనుకూలవతి అయిన భార్య దొరికినందుకు కృపావర్మ కృతార్థుణ్ణి అనుకున్నాడు. ఇందువదన కృపావర్మలు మళ్లీ తమ రాజ్యానికి చేరుకున్న వెంటనే బెస్తవాడి కొడుకుని పిలిచి అతన్ని సేనాధిపతిగా నియమించి మాట నిలబెట్టుకున్నాడు.